నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిఘా పెట్టారట. అదేంటి? వాలంటీర్లపై నిఘా ఏంటి? అంత అవసరం ఏముంది? అనేది అందరి ప్రశ్న. అవును, ఇది వాస్తవం. ఎందుకనంటే రాష్ట్రంలో సుమారు 2,60,000కు పైగా వాలంటీర్లు పనిచేస్తున్నారు. చాలా మంచి పనితీరు కనబరుస్తున్నారు. కానీ కొంతమంది కొన్ని జిల్లాల్లో వారి పనితీరు పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నివేదిక వెళ్ళిందట. ఆ నివేదిక ఏంటంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ వాలంటీర్లలో దాదాపు 30-40% వాలంటీర్లు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు? వారికి మొదట చెప్పినటువంటి పని కంటే ఎక్కువగా వర్క్స్ ఇస్తున్నారు అనేది ఒకటి. అలాగే మనం చదివిన చదువులకు సరైన ఉద్యోగం కాదు ఇది అనేది ఒకటి. కానీ వారికి వారే అడ్జస్ట్ అనేది అవుతున్నారు. ఎందుకనంటే సొంత గ్రామంలో ఉద్యోగం, కనీసం పక్క గ్రామంలో వచ్చినా సరే వారు వెరీ నియర్ ఉంటారు కాబట్టి ఏదో సాటిస్ఫై అవుతున్నాం అనేది ఒకటి. ముఖ్యంగా ఇందులో చాలామంది అంటే ఈ 30-40% చెప్పాను కదా, ఆ వాలంటీర్లు మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేనకు దగ్గర అయ్యారట. ఇక్కడ ఇవన్నీ ముందు చెప్పినవన్నీ ఓకే, అది పెద్ద ప్రామాణికంగా తీసుకునే అంశాలు కాదు. కానీ ఈ రెండు పార్టీలకు ఎవరైతే దగ్గరయ్యారో, ఎవరైతే సమాచారం ఇస్తున్నారో వారి వివరాలను సేకరించి ఇప్పటికే ఒక జాబితా రెడీ చేశారట. అంటే వారిని తీసేయడం, శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించడం. స్వచ్ఛందంగా జాయిన్ అయినప్పటికీ వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు బాగుంది, వారి జీతాలు కావచ్చు అన్నీ ఒక మాదిరిగానే ఉన్నాయి, బాగానే ఉంటున్నాయి. సో ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ముఖ్యంగా వాలంటీర్లు తెలుగుదేశం పార్టీకి జనసేనకు దగ్గర అవ్వటానికి గల కారణాలు ఏంటి? ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది? అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు, స్థానిక అధికారులు సరిగ్గా వీళ్ళతో పని చేయించలేకపోతున్నారా, లేదా కొంతమందికి కావాలని వర్క్ బర్డెన్ అంటే పని భారం ఎక్కువగా పెడుతున్నారా అనే దాని మీద ఇప్పటికే చర్చించారట. కాదు, అలా కాదు, కానీ రెండు పార్టీలకు దగ్గర అయ్యేటువంటి అంశంలో అని చెప్పి నివేదిక కూడా ఇచ్చారట ఉన్నతాధికారులు. ఇలాంటి సందర్భంలో వారిని మరి ఎలా సముదాయించాలి? సముదాయించడం కాదు, ఇంకా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చి తీసేయటమా? ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినప్పుడు వారు మీటింగ్ పెట్టి చెప్పడం కూడా జరిగిందంట. ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, ఒక పార్టీకి మీరు పనిచేయకూడదు, అధికార పార్టీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి మీరు ఉండాలి, మిమ్మల్ని ఎంతో మీ మీద నమ్మకం విశ్వాసంతో మీకు ఉద్యోగాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అలా చేస్తే ఎలా? మీరు ఇప్పుడు కంటిన్యూ అయితే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీఏ వస్తే మీ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది, ప్రభుత్వ ఉద్యోగుల్లాగే మిమ్మల్ని ట్రీట్ చేస్తారు, వారికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో అవన్నీ మీకు కూడా వర్తిస్తాయి అని చెప్పారు. కానీ కొంతమంది మాత్రం ససేమిరా అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంటుందట. ఎలా అయినా సరే తెలుగుదేశం పార్టీ జనసేనతో మనం కలిసి పనిచేయాలి, వెళ్ళాలి. ఎక్కువగా ఎందుకంటే వాలంటీర్లు అంటే ఎక్కువగా యూత్ ఉన్నారు. సో యూత్ అంటే మనకు తెలిసిందే, జనసేనాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు, ఆయనకు ఆకర్షితులయ్యేవారే ఎక్కువగా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జరిగిన పరిణామాలు కూడా మనకు తెలుసు, అరెస్టులు, బయటికి రావటం, ఇవన్నీ తెలుగుదేశం పార్టీపై కావాలని ప్రభుత్వం చేస్తుందని, దాంతో కొంత అసంతృప్తిగా ఉన్నారు. వారు మాత్రం దూరం అవుతారు. అంటే ఈ రకమైనటువంటి వారిని ముందే మనం గమనించి గుర్తించి తోకలు కట్ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యాచరణ రూపొందించారట. త్వరలోనే వారికి ఉద్వాసన పలకనున్నట్లు కూడా మనకి సమాచారం.